వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ చైతన్యాస్ ఎడ్యుకేషన్స్. ఇవాళ ఓపెన్ 10th లో 4వ లెసన్ అనమాట, రసాయన చర్యలు సమీకరణాలు. ఈ లెసన్లో మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సరే ఓకేనా. మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది తెలుసుకున్నారంటే ఈ చదువుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఈ వీడియో మొత్తం చూస్తున్నట్టయితే మీకు క్వశ్చన్స్ అనేవి ఈజీగా నేర్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఒకే రకమైన పరమాణు కలిగి ఉన్న పదార్థాన్ని మూలకం అంటారు. దీన్ని అండర్లైన్ చేసుకోండి. నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. సో మనకి ఏ అయితే 1 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయో 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయో వాటిని మాత్రమే చదువుతున్నాను. ఒకే రకమైన పరమాణువులు కలిగి ఉన్న పదార్థాన్ని మూలకం అంటారు. అలానే అణువు అంటే ఏంటి చూడండి. స్వతంత్రంగా ఉండగలిగి ఏ పదార్థానికి చెందుతుందో ఆ పదార్థ ధర్మాలన్నింటినీ ప్రదర్శించే అది సూక్ష్మ కణాన్ని ఏమంటాం మనం అణువు అంటారు. ఉదాహరణకు కొన్ని అణువులు ఇచ్చారు చూడండి. H2 అనేది ఒక అణువు, Cl2 అనే H2 అంటే హైడ్రోజన్, Cl2 అంటే క్లోరిన్, H2O అంటే వాటర్, NH3 అంటే అమోనియా. దీంట్లో మెయిన్ మనకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయండి. ఆ క్వశ్చన్స్ చదివారంటే చాలండి. సో రసాయన చర్య అంటే ఏంటి, ఈ అణువులు మనకి ఇప్పుడు అణువులు చెప్పుకున్నాం కదా. ఈ అణువులను ఉపయోగించి మనం ఈక్వేషన్స్ అంటే మన చర్యలో కొన్ని చర్యలో పాల్గొన్నప్పుడు ఏర్పడతాయి అంటే చర్యలో పాల్గొనే వాటిని ఏమన్నా క్రియాజనకాలు అంటారు. చర్యలో పాల్గొన్న తర్వాత ఏర్పడే పదార్థాలను క్రియాజన్యాలు అంటారు. సో ఆ రెండింటిని సమానం చేసే ఈక్వేషన్ ఏమంటారంటే తుల్య సమీకరణం అంటారనమాట. సో చూడండి, ఇక్కడ సపోజ్ CaO కాల్షియం ఆక్సైడ్ రియాక్ట్స్ విత్ వాటర్ టు ఫామ్ కాల్షియం హైడ్రాక్సైడ్ అనమాట. ఇక్కడ ఏమవుతుంది, వీటిని క్రియాజనకాలు అంటారు. అంటే చర్యలో పాల్గొంటున్నాయి కాబట్టి వీటిని క్రియాజనకాలు అంటారు. పాల్గొన్న తర్వాత ఏం ఏర్పడింది, ఒక పదార్థంగా ఏర్పడింది కాబట్టి దీన్ని కాల్షియం హైడ్రాక్సైడ్, దీన్ని క్రియాజన్యాలు అంటారనమాట. ఒక్కోసారి ఒక పదార్థం ఏర్పడచ్చు లేదా అంతకన్నా ఎక్కువ ఏర్పడచ్చు. కాబట్టి చూడండి, పై సమీకరణంలో బాణపు గుర్తు కుడివైపు మరియు ఎడమ వైపున గల మూలకాల పరమాణువులను లెక్కించండి, అవి రెండు సమానమని గుర్తిస్తారు. ఈ విధంగా క్రియాజనకాలు మూలకాల పరమాణువుల సంఖ్య, క్రియాజన్యాల మూలకాల పరమాణువుల సంఖ్య సమానమైతే ఆ చర్యలను తుల్య రసాయన సమీకరణాలు అంటారు. ఏం లేదండి, ఒకవేళ 4 మార్కుల క్వశ్చన్కి తుల్య సమీకరణాలు అంటే ఏంటి అని అడుగుతారు. అంటే క్రియాజనకాలు, ఒక చర్యలో క్రియాజనకాలు క్రియాజన్యాలకు సమానమైతే అటువంటి చర్యలను మనం ఏమంటాము, అటువంటి సమీకరణాలను ఏమంటాము, తుల్య రసాయన సమీకరణాలు అంటారు. ఇక్కడ చూడండి, కాల్షియం హైడ్రాక్సైడ్ ఎన్ని కాల్షియంలు ఉండే 1, ఆక్సిజన్లు ఎన్ని ఉండే 1, హైడ్రోజన్లు ఎన్ని ఉండే 2, ఆక్సిజన్లు ఎన్ని ఉండే 2. ఇటు కూడా చూడండి, కాల్షియం ఒకటేగా ఉంది, అవును కాల్షియం 1, ఆక్సిజన్లు ఎన్ని ఉండే ఇక్కడ 2 ఉండే. చూసారు, ఇక్కడ ఒక ఆక్సిజన్ 1 + 1 ఎంత 2. అలానే హైడ్రోజన్లు ఎన్ని ఉండే ఇక్కడ 2 ఉండే, ఇక్కడ కూడా హైడ్రోజన్లు ఎన్ని ఉండే 2 ఉన్నాయి అనమాట. అలానే కాబట్టి ఇదేమవుతుంది, ఈ సమీకరణాన్ని మనం ఏమంటాము, తుల్య రసాయన సమీకరణం అంటాము. అలా కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి అనమాట. చూడండి, Mg+O2. ఇప్పుడు ఇది మెగ్నీషియం ఒకటి ఉంది, ఆక్సిజన్లు ఎన్ని ఉండే 2 ఉండే, ఇక్కడ మెగ్నీషియం ఒకటి ఉంది, ఆక్సిజన్ ఒకటే ఉందిగా. సమీకరణం తుల్యం అవ్వాలంటే ఇక్కడ ఏం చేయాలి, 2 పెట్టాలన్నమాట. ప్లస్ ఇక్కడ 2 పెడితే ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ 2 పెట్టాలన్నమాట. అప్పుడు 2 మెగ్నీషియంలు 2 ఆక్సిజన్లు 2 ఆక్సిజన్లు వస్తాయా లేవా. కాబట్టి ఇటువంటి చర్యలను ఏమంటాం మనం, తుల్య రసాయన సమీకరణాలు అంటాం. ఒకవేళ మన 4 మార్కుల క్వశ్చన్స్కి అడగాలంటే తుల్య రసాయన సమీకరణాలు అంటే ఏమిటి, కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చి వాటిని తుల్యం చేయమని అడుగుతారనమాట. సో వాటిని కొన్ని ఈక్వేషన్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.